పశ్చిమ గోదావరి జిల్లా మంగళపాలెంలో వైసీపీ నేతలు సమావేశం నిర్వహించారు. అమరావతి పర్యటనలో వైసీపీ నాయకులు రైతులపై జరిగిన రాళ్ల దాడిని తమనంపూడి సూర్య వెంకట గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుగా రౌడీ షీట్ తెరిచి కేసులు పెట్టి వేధిస్తుందని ఆరోపించారు. హోంమంత్రి వంగలపూడి అనిత రాళ్లదాడి వీడియోలను పరిశీలించి మాట్లాడాలని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అరాచకాలు చేస్తుందో విద్యార్థి విభాగం చూస్తూ ఊరుకుంటుందని కలవగంటుంది. రేపు 2029లో మా ప్రభుత్వం వచ్చాక దీనికి డబల్ సమాధానం చెప్తామని ఈరోజు చెప్తా ఉన్నాం. ఏదైతే పానుగంటి చైతన్య అన్న రాష్ట్ర అధ్యక్షుడు మరి పరిశీలించడానికి అమరావతి పరిశీలకులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వెళ్తే ఆయనపై రౌడీ షీట్ ఓపెన్ చేసి ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని తప్పుదావగా పెట్టాడని చెప్పి ఆయన మీద నెట్టుతున్నారు. ఆయన విద్యార్థుల పక్షాన పోరాడి ఫీజు రింబర్స్మెంట్లు ఉద్యోగాల కోసం యువత కోసం ఆయన పోరాడుతుంటే ఆయనపై రౌడీ షీట్ ఓపెన్ చేసే హక్కు ఎవరిచ్చారని చెప్పి ఈరోజు హోమ్ మినిస్టర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక టీచర్గా 18 ఏళ్ళు చేసిన ఆవిడకి తెలియదా రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేస్తారు, ఏ కేసుల మీద ఏ క్యాస్ట్ మీద పడతారనేది ఆవిడకి తెలియదా అని చెప్పి విద్యార్థి విభాగం తరపున నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రేపు మా ప్రభుత్వం వచ్చాక దీనికి డబల్గా సమాధానం ఉంటుంది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాడు నేడు రూపంలో అమ్మఒడి రూపంలో అన్నీ మేము విద్యార్థుల్ని యువతని దృష్టిలో పెట్టుకుని రేపన్న రోజు వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం మేము కష్టపడి ఎంతో చేసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అయ్యే పథకాలు కాపీ కొట్టి అధికారంలోకి వచ్చి ఈవీఎంలతో మా పైన దాడులు చేయడం, ఇచ్చిన హామీలు అమలుపరచకుండా తప్పుదోవ పట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసి మా మీదే మళ్ళీ అడిగినందుకు ప్రశ్నించినందుకు క్యాడర్ మీద విద్యార్థి విభాగాల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి మా మీద అన్యాయం జరుగుతూ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థి విభాగం సాధింపు పూర్వకంగా కేసులు జరగడంలో ఇది దేని గురించి అంటే ఏదైతే తల్లికి వందనం ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పారు. అది ప్రతి ఏడాది 7,000 పడుతున్నాయి, 9,000 పడుతున్నాయి. 15,000 ఎక్కడ 100%లో 40% వచ్చినట్టుంది. మిగతా వాళ్ళకి రాలేదని దాని తరపున ఒకటి ప్రశ్నిస్తున్నారని చెప్పి, అలాగే నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తాయని చెప్పి రాష్ట్రంలో ఉన్న యువత మొత్తానికి 0 చుట్టారని చెప్పి దాని మీద ప్రశ్నిస్తున్నారని చెప్పి, అలాగే సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. 20 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటికి 2 ఏళ్ళు పూర్తి అవ్వింది అని మీటింగ్ పెడుతున్నారు. ఇప్పటికి ఈ 2 ఏళ్ళలో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మేము ప్రశ్నించినట్టు మా రాష్ట్ర విద్యార్థి విభాగ నాయకుడు ప్రశ్నించాడని చెప్పి కక్షపూర్వకంగా కేసులు పెట్టడం జరుగుతుంది. చైతన్య అన్న మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం అయితే జరిగింది. అసలు అంత రౌడీ షీట్ ఓపెన్ చేయవలసిన పని ఈ కూటమి ప్రభుత్వం, అలాగే చైతన్యాన్ని అసలు ఏం చేశాడని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఆయన అయితే రౌడీ షీట్ కల కేసుకి ఆయన అర్హుడు కాదు. ఆయన విద్యార్థుల పక్షాన, యువత పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం విద్యార్థి విభాగం తరపున జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో ముందరకు కదలడం జరుగుతుంది రామబాణం లాగా. అలాంటిది ఆయన్ని ఈ రోజు కావాలని కక్షపూర్వకంగా ఓన్లీ ఒకటి టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేశాడని ఒకే ఒక కారణంతో ఎలాగైనా చైతన్య గారి గొంతుని అణిచివేయాలని ఒక ముఖ్య ఉద్దేశంగా ఆయన అయితే కక్షపూర్వకంగా కేసులు అయితే పెట్టడం జరుగుతుంది. కక్ష